నమస్కారం. కపిల్ చిట్ ఫండ్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. వర్డ్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ మధ్య కాలంలో ఎవరు చూసినా విష జ్వరాలతో బాధపడుతున్నారు. బాధపడమే కాదు, చాలా మంది మరణిస్తున్నారు కూడా. మరి ఇంతటి భయంకరమైన ఈ విష జ్వరాలు రావడానికి గల కారణాలు ఏమున్నాయి? ఎలాంటి దోషాలు చేయడం వల్ల ఇలాంటి భయంకరమైన విష జ్వరాలు మనకు వస్తాయి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈరోజు మన కపిల్ చిట్ ఫండ్స్ శుభమస్తు కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, ఈ రోజుల్లో నిజంగా జ్వరం అంటే భయపడాల్సి వస్తుందన్నమాట. చిన్న జ్వరానికి చాలామంది ఏంటంటే చనిపోతున్నారు. దానికంటూ కరెక్ట్ రెమెడీస్ ఏమీ లేవు అండ్ మెడిసిన్ కూడా ఏమీ లేకుండా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే విష జ్వరాలు. మరి ఈ విష జ్వరాలు జ్యోతిషపరంగా ఉన్న కారణాలు ఉన్నాయంటారు రావడానికి? ఉంటాయమ్మా, జ్యోతిష్యపరంగా కూడా కారణాలు ఉంటాయి. మనకి కర్మ విపాకంలో ఏం కనపడుతోంది అంటే, ఎప్పుడైనా సరే ఎవరికైనా జన్మ జాతకంలో రవి చంద్రులు బాగాలేక ఉండడం, ఆ తర్వాత వాళ్ళకి రోగస్థానానికి సంబంధం కలిగి ఉండి ఆ దశాంతర దశలు వచ్చినప్పుడు, ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు వీళ్ళకి విషజ్వరాలు వస్తాయి అని చెప్తుంటారు. అంతేకాకుండా మనకి ఆయుర్వేదంలో కూడా చెప్పేటువంటిది ఏమిటంటే, జ్వరాలు అనేటువంటిది 276 రకాల జ్వరాలు వస్తాయి. జ్వరం అనేటువంటిది ఇప్పుడు మనకి జ్యోతిష్యంలో ఇంకోసారి చెప్పుకుందాం, కానీ ఏ నక్షత్రంలో అయినా జ్వరం మొదలైతే, జ్వరమే కాదు జబ్బు మొదలైతే అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఎన్ని రోజుల వరకు తగ్గుతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఉంది. ఏ నక్షత్రంలో ప్రారంభమైతే ఎన్ని రోజులు ఉంటుంది అని కూడా ఉంది. ఓకే, అవి కూడా చెప్పచ్చు. అయితే జ్వరాలు వేరు, విష జ్వరాలు వేరు. జ్వరాలు మొత్తం మనకి 276 రకాలని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. విష జ్వరాలు అనేటువంటివి వేరు. ఓకే, మరి ఎండాకాలంలో కూడా వస్తూ ఉంటాయి కదా మరి విష జ్వరాలు? విష జ్వరాలు రావడానికి అసలు విష జ్వరాలు ఎండాకాలం వస్తాయి కదా, విష జ్వరాలు ఎండాకాలంలో కూడా వస్తాయి. కారణాలు ఉష్ణతాపం వలన, తర్వాత పిత్త దోషం, పిత్త ప్రకోపం పెరగటం వలన, వేడి వాతావరణంలో వేడి వలన వస్తూ ఉంటాయి. దీనికి రవికార కూడా అవుతూ ఉంటాడు. అంతేకాకుండా విష జ్వరాలు అని మనం అనుకున్నాం కదా, విష జ్వరాలు రావడానికి కారణం ఏమిటంటే, ఎవరి జాతకంలో అయినా సరే వాళ్ళకి జలగ్రహాలు లేదా ఉష్ణం చేసేటువంటి గ్రహాలు కొన్ని, వాటికి ఈ రోగ సంబంధం కలిగి ఉండి దానికి శని రాహుల సంబంధం కలిగి ఉన్నప్పుడు వీళ్ళకి విషజ్వరాలుగా అవి పరిణమిస్తూ ఉంటాయి. ఒక్కోసారి గురుగ్రహం వల్ల కూడా అది వస్తుంది. అంటే టైఫాయిడ్ కానీ, జాండిస్ కానీ, ఇలాంటివన్నీ కూడా గురుగ్రహం వల్ల కూడా వస్తూ ఉంటాయి. అంటే లివర్కి కారకుడు, ప్యాంక్రియాస్కి కారకుడు, గాల్ బ్లాడర్కి కారకుడు మనకి గురు. ఓకే, అంటే దానివల్ల వచ్చేటువంటి జబ్బులన్నీ కూడా గురుగ్రహం వల్ల వస్తూ ఉంటాయి. అమ్మ, మీనా అనే కాలర్ లైన్లో ఉన్నారమ్మా, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి. నమస్తే అండి. మీనా పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. ఓకే అండి. డిసెంబర్ 19, 1985 ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లో పుట్టారు. మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య పెళ్లి గురించి కదండి? అవునండి. ఓకే, మేడంతో మాట్లాడండి. నమస్కారం. నమస్తే మేడం. మీరు సంబంధాల కోసం చూస్తున్నారా? అవునండి. అంటే సరైన వయసులో చూడలేదా? లేదండి, అంటే కొద్దిగా అంటే మా ఫాదర్ లేరండి, అందువల్ల తన స్టడీస్ కొద్దిగా అంత ఇది వల్ల కొద్దిగా లేట్ అయిందండి. ఇప్పుడు కూడా ప్రస్తుతం తను జాబ్ సర్చింగ్ లో ఉంది. అంటే తను ఇప్పుడు ఇటు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళమంటారా, లేదంటే గవర్నమెంట్ జాబ్ కూడా ఏమైనా ఛాన్సెస్ ఉందా లేదా అని చెప్పని. గవర్నమెంట్ జాబ్ కోసం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయమ్మా. అది వచ్చే సంవత్సరం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వివాహం అయితే ఈ సంవత్సరం అయ్యేటువంటి అవకాశం ఉంది, కానీ ప్రయత్నం మీద వస్తుంది. ఎందుకంటే శని శుక్రుడు ఇద్దరు కూడా మీకు లగ్నంలో ఉన్నారు. ప్రస్తుతం గోచార రీత్యా మీకు సప్తమ స్థానంలో గోచార గురువు కూడా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మీకు కొంచెం అనుకూలంగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం అయ్యేటువంటి అవకాశం, ఈ సంవత్సరం అంటే డిసెంబర్ అనుకోకండి, మే వరకు, అంటే వృషభంలో గోచార గురువు ఉన్నంతలో ఆ సమయంలో అయ్యేటువంటి అవకాశం, అంతవరకు అంటే మే వరకు మీకు సమయం ఉంది. ఈ సమయంలో ఒక సంబంధం కూడా ఆల్మోస్ట్ అయిపోయేది ఇదైందండి. ఇప్పుడు డిలే అవుతుంది, అసలు వాళ్ళు ఏం చెప్పట్లేదు. అదే నేను పూర్తి చెప్పకుండానే మీరు మాట్లాడారు. మీకు లగ్నంలోనే శని కూడా ఉన్నాడు. దానివల్ల ఆటంకాలు వచ్చేటువంటి రిజల్ట్స్ అన్ని కూడా చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి. దానికోసం అని చెప్పేసి శనికి మీరు శనివారాలకు వెళ్ళి
అక్కడ ఆంజనేయ స్వామికి, తర్వాత శనికి ప్రదక్షిణలు ఏమైనా చేయండి. తర్వాత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అనేటువంటి మంత్రాన్ని, ఆ తర్వాత రామాయణంలోని బాలకాండ వివాహ ఘట్టాన్ని కానీ లేదా రుక్మిణి కళ్యాణాన్ని కానీ మీరు చదవండి. లేదా 2 చదివితే ఇంకా విశేషం అనుకోండి. తప్పకుండా ఈ సంవత్సరం మీకు వివాహం అవుతుంది. ఓకే, మరి విన్నారు కదండి, ఈ సంవత్సరంలోనే పెళ్ళయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. మరి దాని తగ్గ ప్రయత్నాలు కూడా చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే జ్యోతిషపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయంట ఇలాంటి విష జ్వరానికి? అదే విషజ్వరానికి ఎవరి జన్మ జాతకంలో అయినా సరే రోగస్థానం అనేటువంటిది 6వ స్థానం. 6వ స్థానానికి సంబంధించి శని కానీ రాహు కానీ ఉండి, చంద్రుడు తర్వాత రవి ఇలాంటి గ్రహాలు కూడా ఉన్నప్పుడు తప్పనిసరిగా వీళ్ళకి ఆ దశాంతర దశలు వచ్చినప్పుడు, గోచార రీత్యా కూడా బాగా లేనప్పుడు విషజ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, అయితే ఎలాంటి దోషాలు చేయడం వల్ల ఇలాంటివి వస్తాయంటారు? మరి ఎలాంటి దోషాలు చేయటం వల్ల అంటే చెప్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరుల సొమ్ముని ఎవరైనా అక్రమంగా స్వాధీనం చేసుకోవటం వల్ల, వెన్నుపోటు పొడవటం వల్ల, అన్యాయంగా ఆర్జించటం వల్ల, ఆ తర్వాత సూర్యుడికి చంద్రుడికి తల్లికి తండ్రికి ద్రోహం చేయటం వల్ల ఇలాంటి విషజ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందిట. ఓకే, సో వీటిల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి మంచి మార్గంలో వెళ్ళినట్లయితే మనం వీటి జోలికి రాకుండా మనం ఉండగలం అనమాట. అంటే ఒక్కటి ఇక్కడ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండటం వలన అంటే ఇప్పుడు మనకి పూర్వజన్మ పాపం వలన మనం ఇప్పుడు వ్యాధిని మనం అనుభవిస్తూ ఉన్నాం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అంటే పూర్వజన్మల్లో చేసినటువంటి వాటి వలన ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కాబట్టి దానికి శాంతులు చేసుకోవడం, ఔషధ సేవనం చేయటం చేస్తాం. అయితే చేసినటువంటి పుణ్యం మనకి జల్లెంలో పోసినటువంటి నీళ్ళలాగా కాకుండా, వృధా కాకుండా పోవాలి, మళ్ళీ మళ్ళీ ఇలాంటివి రాకూడదు అని అనుకుంటే ఏం చేయాలి? మనని మనం సంస్కరించుకొని ఈ జన్మలో మనం మంచి కార్యాలు చేస్తూ ఉండాలి. అంటే ఏ దోషం వల్ల మనం ఇప్పుడు అనుభవిస్తున్నామో ఆ దోషాలు ఈ జన్మలో చేయకుండా ఉండాలి. అమ్మ, ఇందాక మనం చెప్పుకున్నాం కదా పూర్వజన్మలో చేసిన పాపాలని అనుభవిస్తూ ఉంటామని. మరి ఈ జన్మలో చేసిన పాపాలకు కూడా ఇలాంటివి వర్తిస్తాయంటారా? వర్తిస్తాయి. ఇందాక మనం పూర్తిగా చెప్పుకోలేదు. ఇంకోటి ఏమిటంటే ఎవరైనా బాధ్యతల్ని విస్మరించి ప్రవర్తించటం వలన కూడా వస్తాయిట. అంటే పిల్లల బాధ్యత సరిగ్గా తీసుకోకపోవడం, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు చూడకపోవటం, భార్యని మధ్యలో వదిలేసి వేరుగా వెళ్ళిపోవడం, లేదా భర్తని మధ్యలో వదిలేసి వేరుగా వెళ్ళిపోవడం, స్నేహితులకి ద్రోహం చేయటం, నమ్మక ద్రోహం చేయటం, ఇవన్నీ కూడా వ్యాధులకి దారితీస్తాయిట. ఓకే, మరి ఈ జన్మలో చేసిన ఈ జన్మలో చేసిన పాపాలకి ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పాప పరిహారం చేసుకున్నా కూడా ఇది పెరిగిపోతే ఏమిటంటే మనం ఎన్ని మందులు వాడినా, ఎన్ని రెమెడీస్ చేసినా అది తగ్గదు. ఓకే, ఎందుకంటే జల్లెల్లో మనం నీళ్లు పోసేస్తే అవి నిలుస్తున్నాయి, ఆ పుణ్యబలం నిలవట్లేదు కాబట్టి పాపం పెరిగిపోతుంది. అందుకని మేము చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళామండి, ఎన్నో మందులు తిన్నామండి, ఎంతో మంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళామండి, ఎన్నో మంత్రాలు చదువుకున్నామండి, ఏం చేసినా మాకు పనులు కావట్లేదు అంటారు. కారణం ఎందుకు కాదు? మనని మనం సంస్కరించుకోవాలి. ఓకే అమ్మ, ఇప్పుడు మరి ఈ జన్మలో చేసిన పాపాలకి సో వెంటనే మనం పరిహారాలు చేసుకోవాలి కాబట్టి మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? దీనికి ఏమిటంటే ఏ గ్రహం వల్ల ఎవరి జన్మ జాతకం వాళ్ళు చూసుకోవాలి. చూసుకుని ఏ గ్రహం వల్ల వాళ్ళకి వస్తుంది అనేటువంటిది తెలుసుకుని ఆ గ్రహానికి శాంతి చేయాలి. అంతేకాకుండా మామూలుగా ఏమిటంటే మామూలు జ్వరం అనుకోండి, మామూలు జ్వరం వచ్చినా కూడా మామూలుగా మనకి ఏం చెప్తారంటే కర్మ విపాకంలోను, తర్వాత బృహద్వైద్య రత్నాకరంలోను, జ్యోతిష్య గ్రంథాల్లోనూ, ఆయుర్వేద గ్రంథాల్లోనూ మనకి కనిపించేటువంటి విషయం ఏమిటంటే జ్వరే రుద్రం మహాజ్వరే మహారుద్రం అంటారు. అంటే ఎవరికైనా జ్వరం రాగానే వెంటనే అసలు పిల్లలకి కానీ పెద్దలకి కానీ జ్వరం వచ్చిందంటే రుద్రాభిషేకం చేయించాలట. ఇంకో అపోహ కూడా ఉంది చాలా మందికి, రుద్రాభిషేకం అంటే రుద్రాక్షలతో అభిషేకం చేయించాలని కొంతమంది అడుగుతూ ఉన్నారు. రుద్రుడు అంటే శివుడు, రుద్రాభిషేకం అంటే శివుడికి అభిషేకం చేయించటం. ఎవరికైనా జ్వరం ప్రారంభమైంది అనగానే వెంటనే శివుడికి అభిషేకం చేయించాలి. మహాజ్వరే మహారుద్రం అంటే కొంతమందికి దీర్ఘకాలంగా కూడా ఆ జబ్బు ఉంటూ ఉంటుంది, తొందరగా తగ్గకుండా ఉంటుంది, విషజ్వరం అయి ఉంటుంది. అలాంటప్పుడు ఏమిటంటే అప్పుడు జ్వరం తగ్గే వరకు కూడా అది కంటిన్యూస్గా శివుడికి అభిషేకం చేయిస్తూనే ఉండాలి. అలా చేయించడం. ఆ తర్వాత ఒకవేళ విషజ్వరం అయ్యింది, అది ఎంతకీ తగ్గట్లేదు అంటే ఇది సాధారణంగా విషజ్వరాలు రాహు శని సంబంధాలు ఏర్పడినప్పుడు వస్తూ ఉంటాయి. రాహు సంబంధం ఏర్పడినప్పుడు ఏమిటంటే చండీ సప్తశతి పారాయణం చేయించడం, చండీ పూజ చేయించడం, దుర్గాదేవికి పూజలు చేయటం, ఇలాంటివి చేయటం వల్ల, రాహు జపం చేయటం వల్ల అవి వెంటనే ఉపశమించేటువంటి అవకాశం వీళ్ళకి ఉంటుంది. ఓకే అమ్మ, సుధీర్ అనే కాలర్ లైన్లో ఉన్నారమ్మా, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సుధీర్ పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము.
అక్టోబర్ 12, 1967 తెల్లవారుజామున 12:45 అంటే 0:45 అవర్స్లో చీరాల్లో పుట్టారు. మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య బిజినెస్ ఈ మధ్య బాగా లేదు, బాగా నడవట్లేదు అని చెప్పేసి అన్నారు. అవునండి. ఓకే, మేడంతో మాట్లాడండి. చెప్పండి, సమస్య ఏమిటో చెప్పండి. మా వారి గురించి అడుగుదామనండి. బిజినెస్, తను కాంట్రాక్టర్ అండి. ఏం కాంట్రాక్ట్ చేస్తుంటారు? సివిల్ అండి. ఒక 2 సంవత్సరాల నుంచి కొంచెం ఒడిదుడుకులుగా అనిపిస్తుంది మేడం. 2 సంవత్సరాల నుంచే? అవునండి. బాగా అన్నమాట, బాగా సఫర్ అవుతున్నాము. ఎక్కడ డబ్బులు అక్కడ ఆగిపోయి ఇంకా అసలు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాం అన్నమాట. అందుకోసమని మిమ్మల్ని అడుగుదాము, ఎలా ఉంటది, ఇప్పుడు మన నవంబర్ నుంచి ఏమైనా కొద్దిగా దారికి వస్తున్నాయా పనులు? లేదు మేడం, కొంచెం ఇంకా ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయితే డబ్బులు అయితే మటుకు ఆగిపోయినాయి, ఎక్కడే ఉండిపోయినాయి అండి. ఇంతవరకు మా చేతికంటూ ఏం రాలేదు. అవన్నీ ఎప్పటికి సమస్యల తీవ్రత బహుశా నేను అనుకుంటాను మన ఆగస్టు 3 నుంచి కొద్దిగా తగ్గి ఉండాలి. మీకు తగ్గుతుంది. తర్వాత ఇప్పుడు మీకు రావాల్సినవన్నీ వస్తాయి. మీకు ఒక మంత్రం చెప్తాను, మీరు అది చేసుకోండి. ఇంట్లో నిత్యం కూడా తెల్లవారుజామున గణపతికి, మీ ఇష్ట దైవానికి, దత్తాత్రేయ స్వామికి దీపారాధన చేయండి. చేసి సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాన్ని అక్కడ కూర్చుని మీ ఇద్దరు కూడా 1108 సార్లు చదవండి. ఆ తర్వాత నిరంతరం కూడా మనసులో ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. తప్పనిసరిగా మీకు రావాల్సినటువంటి డబ్బులన్నీ వచ్చేస్తాయి. మీకు ఆ బ్యాడ్ పీరియడ్ కూడా ఇప్పుడు వెళ్ళిపోయింది. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన పరిహారాలు అలాగే రెమెడీస్ ఖచ్చితంగా పాటించండి. మీకు అన్ని మంచి రోజులే ముందున్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మరి జ్వరం వచ్చినప్పుడు ఇంకా మన పరిహారాల గురించి మీరు చెప్పారు కదా, అలాగే మరి వచ్చినప్పుడు ఏమైనా స్తోత్రాలు ఏమైనా ఉన్నాయి చేసుకోవడానికి? స్తోత్రాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, చండీ పారాయణ చేయడం కానీ, రుద్రాభిషేకం కానీ అని చెప్పుకున్నాం. ఎండాకాలం ఒకవేళ ఈ జ్వరం వచ్చింది, ఎండాకాలం వచ్చినప్పుడు ఏమిటంటే సూర్యభగవానుడికి, అంటే రవి తాపం వలన తట్టుకోలేకుండా వస్తుంది కాబట్టి సూర్యభగవానుడికి కూడా చేసుకోవాలి, విష్ణుమూర్తికి చెయ్యాలి అనేటువంటి నియమాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అంటే మీరు అన్నట్టు స్తోత్రాలు ఏం చేసుకోవాలి? స్తోత్రాల్లో అయితే మనకి మృత్యుంజయ జపం చేయించడం ఒకటి, జపాల్లో అయితేనేమో మృత్యుంజయ జపం చేయించాలి, శివుడికి అభిషేకం చేయించాలి. ఇక స్తోత్రాలు చదువుకోవాలి అంటే లలితా సహస్రనామం పారాయణం చేయటం, ఆ తర్వాత శివ కవచం చదువుకోవడం, నారాయణ కవచం చదువుకోవడం, లలితా సహస్రనామం చదువుకోవడం, ఆ తర్వాత చంద్రశేఖర అష్టకం చదువుకోవడం, ఆ తర్వాత మనకి ఆదిత్య హృదయం అని ఒకటి ఉంది, ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం. తీవ్రత ఎక్కువగా ఉంది అని అనుకుంటే సుందరకాండ పారాయణం చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదవటం, ఇవన్నీ కూడా మీకు మంచి పరిహారాలు. అమ్మ, ఇందాక సుందరకాండ పారాయణం, లలితా సహస్రనామం, మృత్యుంజయ మంత్రం ఇలా చాలా చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఖచ్చితంగా చదవాలంటారా? జ్వరం వచ్చినప్పుడు ఓపుకుంటాం కదా అన్నది నా ఉద్దేశం. అన్నీ ఒకళ్ళే చదవక్కర్లేదమ్మా. ఎవరికైనా జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంట్లో ఒకరి కోసం ఇంకొకళ్ళు కూడా కుటుంబ సభ్యులు చేయవచ్చు, ఎవరైనా చేయొచ్చు. వీలుంటే వాళ్ళు కూడా మానసికంగా చదువుకోవచ్చు. ఓకే అమ్మ, అయితే మరి విష జ్వరాలు తగ్గడానికి, జ్వరాలనే తగ్గడానికి ఏమైనా దానాలు ఉన్నాయంటారా చేయడానికి? దానాలు కూడా ఉన్నాయి, దానాలు ఉన్నాయి, మంత్రాలు. దానం చెయ్యాలి అంటే ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఏమిటంటే, ఇది దేని వలన వచ్చింది అంటే జ్వర తీవ్రత జలగ్రహాల వలన వచ్చిందా? మనం ఏమనుకున్నాము, విషజ్వరాలు 2 రకాలుగా వస్తాయి. ఒకటేమిటి అంటే పిత్తదోషం వలన వచ్చేటువంటిది, కపదోషం వలన వచ్చేటువంటిది. వాతపిత్త కపదోషాలు 3 కలిసి వచ్చేటువంటివి కూడా ఉంటాయి. అయితే ఎవరికైనా సరే కపదోషం వలన వచ్చింది అంటే, ఇప్పుడు నిమోనియా లాంటిది, ఆస్మా లాంటిది, ఇలాంటి వాటితో క్షయ, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు ఏమిటంటే చంద్రుడికి చెయ్యాలి, జలగ్రహాలకి చెయ్యాలి, శివుడికి చెయ్యాలి. పిత్తదోషాల వలన వచ్చిందంటే ఉష్ణం ఎక్కువ అవ్వటం వలన, పైత్యం ఎక్కువ అవ్వటం వలన వచ్చేటువంటి జ్వరాలకి సూర్యుడికి చేయాలి, విష్ణు భగవానుడికి కూడా చేయాలి. ఇలాంటివి కూడా కనిపిస్తాయి మనకి. అయితే ఇక్కడ దానాలు చేసేప్పుడు కూడా ఏం చెప్తారంటే, ఒక 5 కిలోల బియ్యం పోసి దాని మీద ఒక కంచు పాత్రని, కొత్త పాత్రని, కంచుది కానీ ఇత్తడిది కానీ పెట్టి, కలసం పెట్టి, దానిలో నెయ్యి, ఆవు నెయ్యి, తర్వాత మరొక కంచు పాత్రలో చక్కెర, ఒక దానిలో తేనె, ఇలాంటివన్నీ వేసి బ్రాహ్మడికి దానం చెయ్యాలి. అంటే దాని మీద ఇంకా ఏం చెప్తారంటే, దానిలోకి విష్ణుమూర్తిని కానీ శివుడిని కానీ ఆవాహన చేసి దానం చేయాలిట. దాని మీద పిసరంత బంగారం కూడా పెట్టాలిట. అంటే బంగారు పాత్రని దానం చేసినటువంటి ఫలితం వీళ్ళకి వస్తుంది. ఇంకోటి ఏం చెప్తారంటే, ఆయుర్వేదంలో మనకి కర్మ విపాకంలో కూడా సువర్ణ దానం రోగ నివారణ చేస్తుందిట.
అన్నిటికీ బంగారం చెప్తారు ఈవిడ, ఎక్కడి నుంచి తెస్తారు అనుకోవద్దు. ఎవరి శక్తి అనుసారం పిసరింతైనా దాని మీద పెట్టడం వల్ల అత్యంత ప్రభావం ఉంటుంది దాని మీద. కనీసం అచ్చులాగా చేసి వేయించడం వల్ల కూడా చిన్నదైనా పిసరంతైనా దాని మీద పెట్టడం వల్ల వాళ్ళకి ఫలితం లభిస్తుంది. శక్తి మేరకే, శక్తిని మించమని చెప్పేసి చేయమని ఏ శాస్త్రం మనకి చెప్పట్లేదు. అలాగే జ్వరాలకి కాకుండా వేరే రోగాలకి వేరే చాలా ఎలాంటి వాటికి పరిస్థితులకి కూడా చాలా రకాల దానాలు ఉన్నాయి మనకి. అంటే విషజ్వరాలకి మాత్రం, జ్వరాలకి మాత్రం, తీవ్రమైనటువంటి జ్వరాలకి మాత్రం ఇలాంటి శాంతి దానం చెప్పారు. ఓకే, పోతే మీరు మంత్రాలు అన్నారు కదా, ఆ మంత్రాల గురించి చెప్పుకునే ముందు ఒక కాలర్ లైన్ లో ఉన్నారమ్మా, మణి గారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. నమస్కారం అండి. నమస్తే మేడం. మనీ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. సరే మేడం. జూలై 31, 1984 అవును మేడం. ఉదయం 9 గంటలకు మెదక్లో పుట్టారు. అవును మేడం. ఓకే, మీరు ఏ ఫీల్డ్ లో సెటిల్ అవుతారా అని చెప్పేసి అడుగుతున్నారండి. అలాగే మ్యారేజ్ గురించి ఎప్పుడు అవుతుందో తెలుసుకుందాం అనుకుంటున్నారు. అవును మేడం. అదే. ఓకే, మేడంతో మాట్లాడండి డీటెయిల్ గా. నమస్కారం, చెప్పండి మేడం. చెప్పండి మీ సమస్య. నా పేరు మణి తేజ మేడం. ఉమ్, అయితే నాది డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఉమ్, అయితే ఇప్పుడు మొన్న బయట ఎగ్జామ్ రాశాను. ఉమ్, అయితే దాంట్లో సీట్ వస్తుందా లేదా అని ఒకటి. ఉమ్. అయితే ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేది ఒకటి. ఉమ్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య లేని కొన్ని ఆలోచనలు వస్తున్నాయి మేడం. ఉమ్, అదొకటి. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఉమ్. అదొకటి. అయితే ఇప్పుడు రకరకాల ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు మీకు వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే మీ లగ్నం నుంచి పంచమాన్ని గోచార గురువు, తర్వాత మీ జన్మజాతకంలో కూడా శని దృష్టి, తర్వాత గోచార శని దృష్టి కూడా ఉంది. కాబట్టి కొన్ని మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. దానివలన మీకు కొంత ఏం చెయ్యాలి అనేటువంటి పాలుపు అనేటువంటి పరిస్థితి మీకు ఏర్పడింది. తర్వాత మీరు అన్నారు ఉద్యోగం నాకు వస్తుందా అని. రాజమాతంగి జపం చేయండి, మీకు ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగానికి ఏం ఇబ్బంది లేదు. వివాహం అన్నారు, వివాహానికి మాత్రం మీరు కొంత సమయం వేచి ఉండాలి. దానికోసం ఒక సంవత్సరం ఆగితే నెక్స్ట్ ఇయర్ మీకు వివాహం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. నెగిటివ్ ఆలోచనలు పోవడం కోసం అని చెప్పేసి మీరు ముఖ్యంగా ముందు సరస్వతి ప్రార్థన చేయండి. ఆ తర్వాత రామరక్ష పారాయణం చేయండి. మంచి ఆలోచనలు రావాలి, మంచి దారిలో ఉండాలి అని అనుకోండి. ఎప్పుడు మీకు మనసులో చెడు ఆలోచన కానీ నెగిటివ్ ఆలోచనలు వచ్చాయనుకోండి, వెంటనే రామనామాన్ని చేయండి. ఏవీ లేకుండా మనసు నుంచి తుడిచేసి శ్రీరామ శ్రీరామ అంటూ ఒక అరగంట సేపు చేస్తూ కూర్చోండి. వెంటనే మీకు ఆ థాట్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఓకే, మరి విన్నారు కదండి మేడం చెప్పిన పరిహారాలను అలాగే మంత్రాలను మీరు ఖచ్చితంగా చేసుకున్నట్లయితే మీకు మంచి జాబ్ వస్తుంది, అలాగే మంచి భార్య కూడా వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, ఇంకా మంత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, చెప్తారా? తప్పకుండా. విషజ్వరాలు వచ్చినప్పుడు ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఆ వ్యక్తికి శక్తి ఉంటే ఆ వ్యక్తి కూడా క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని, ఓం శ్రీ గరుడధ్వజాయ నమః అనేటువంటి మంత్రాన్ని, ఓం హ్రీం దుం దుర్గే దుర్గే రక్షణి స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవాలి. తీవ్రత ఎక్కువగా ఉండి పేషెంట్ చేయలేనటువంటి స్థితిలో ఈ 3 మంత్రాల్ని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా జపించడం, నిరంతరం జపించడం వల్ల తప్పకుండా దీనివల్ల ఎంతో పరిహారం జరుగుతుంది, ఉపశమనం లభిస్తుంది. ఓకే అమ్మా, ఇవాళకి మనకు సమయం అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం అమ్మా. ఇది ఇవాల్టి కపిల్ చిట్ ఫండ్ శుభమస్తు కార్యక్రమం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. రేపటి కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.